నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక అనుభవపూర్వకమైన ఆయుర్వేద వైద్యుడిని. శ్రీశైలం గురువుల దగ్గర, అలాగే సాధువుల దగ్గర బాగా నేర్చుకున్న విద్యతో మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే క్లినిక్ ఉంటుంది మాది. శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇవాళ చాలామందికి వస్తున్న సమస్య ఏంటంటే షుగర్ వల్ల కావచ్చు, తిన్నది మెయిన్ ఒంటికి పట్టట్లేదు. ఈ రోజున ఎవరైనా చూడండి, మాకు వీక్నెస్ 20 years బాయ్స్ కూడా మాకు వీక్గా ఉంది సార్ అంటారు. దీనికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళు హస్తప్రయోగం చేయటం, రెండోది వాళ్ళు తినే ఆహారంలో బలం లేకపోవడం. ఒకవేళ బలమైన ఆహారం తిన్నప్పటికీ శరీరానికి వంట పట్టకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల పురుషులకి పురుషాంగం సరిగా నిలబడకపోవడం, గట్టిపడకపోవడం, ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల్ని తొలగించుకుంటే తప్ప వీళ్ళు పనికి రాకుండా పోతారు. కాబట్టి ముందు ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి నియమాలు, ఆహారాలు పాటించాలి, లేకపోతే వ్యాయామం ఎలా ఉండాలి, అలాగే ఏ మూలికలు వాడాలనే చెప్తాను. అయితే కొంతమంది ఏమంటారంటే, మేము ఆల్కహాల్ తీసుకుంటామంటే అప్పుడు మాకు చాలా బాగా అనిపిస్తుంది అంటారు. అదేదో కాసేపు వాళ్ళకున్న సిగ్గు శరం అనేది కాసేపు అణిచివేస్తాయి. కాబట్టి ధైర్యంగా బెరుకు లేకుండా శృంగారంలో పాల్గొనడానికి ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేది కొంతకాలం, ఏదో కొద్ది రోజులు బాగుంటుంది. తర్వాత లివర్ డ్యామేజ్ అయ్యి, ఫ్యాటీ లివర్ తయారయ్యి, అరుగుదల సమస్యలు, ఇంకా తిన్నది ఒంటికి పట్టకపోవడం, గ్యాస్ ట్రబుల్స్, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్పుడు ఆ లైంగిక బలహీనత అనేది బయటకు వస్తుంది. లైంగికంగా బలంగా అనేది శరీరం బలంగా ఉండాలి, కానీ ఈ ఆల్కహాల్ ద్వారా, లేకపోతే ఇంకేదన్నా తీసుకోవడం ద్వారా, డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఇట్లాంటివి ప్రయత్నాలు చేయకండి. అది టెంపరీగా ఉన్నప్పటికీ తర్వాత శరీరం పాడైపోతుంది. కొంతమంది ఓన్లీ బీర్ తాగుతామండి, బీర్ వల్ల ప్రమాదం ఏం లేదా అని కూడా అడుగుతున్నారు. బీర్ అనేది యాక్చువల్గా అది ఆల్కహాల్ లెక్కలోకి తీసుకోవాల్సినంత పర్సంటేజ్ ఉండదు. మ్యాక్సిమం స్ట్రాంగ్ బీర్లో 5% మాత్రమే ఉంటుంది. అయితే బీర్ కూడా ఒక 10 సీసాలు తాగేస్తామండి మాకు బాగుంటుందా అని అడుగుతారు. అట్లా కాదు. ఏదైనా కానీ 330 ml అనేది రికమెండెడ్ బై డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్. సో ఈ 330 ml వరకు డైలీ తీసుకుంటే ప్రోటీన్, విటమిన్స్ అని, మినరల్స్ అనేవి మన శరీరంలో ఏ లోపం అయితే ఆహారంలో రావట్లేదో, మనకు అందట్లేదో అవి శరీరానికి ఒంటి పడతాయి. కాబట్టి బీర్ తీసుకోవడం కొంతవరకు మంచిది. లిమిట్ 330 ml మాత్రమే తీసుకోండి. బీర్ గ్లాసులు ఉంటాయి బయట, ఆ గ్లాసు ఒక గ్లాస్ తీసుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నారంటే ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఇది బీర్ తీసుకోవడంలో శరీరంలో బలం చేకూరుతుంది. కాబట్టి కొంత సెక్స్ విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మా మైండ్ కూల్గా ఉంటుంది, టెన్షన్స్ అన్నీ కంట్రోల్గా ఉంటాయి. కాబట్టి కొంచెం సెక్స్ మీద దృష్టి మళ్ళుతుంది. కాబట్టి తీసుకోవచ్చు. బీరు లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే కొంతమందికి చెమటలు బాగా పడతాయి. చెమటలు ఎందుకు పడతాయండి? సెక్స్ చేసేటప్పుడు రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ కొంచెం వేగంగా ఉంటుంది సెక్స్ చేసే టైంలో. కాబట్టి చెమటలు పడతాయి. బాగా క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు, మంచి ఆవేశంగా, బాగా పెర్ఫార్మెన్స్ పెరిగినప్పుడు స్పీడ్గా ఉంటారు. కాబట్టి రక్త ప్రసరణ కూడా వేగం పెరుగుతుంది. కాబట్టి దానికి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. పోతే ఇంకొక పాయింట్, తెల్లవారుజామున శృంగారం చేయొచ్చా, పగలు శృంగారం చేస్తే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించొద్దండి. మీరు ఎప్పుడు మూడొస్తే అప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు శృంగారంలో పాల్గొనండి. దానికి టైమింగ్స్ లేకపోతే పగలు రాత్రి అని ఏమీ లేవు. మీకు ఎప్పుడు కోరిక కలిగిందో, ఎప్పుడు మీ భాగస్వామికి కూడా ఇబ్బంది లేకుండా తను సహకరిస్తుందో అప్పుడు చేసుకోండి. దానికేం టైమింగ్స్, గురువులు మీకు అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి. అయితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా అవి చూసుకొని చేసుకోండి. అంగస్తంభన సమస్య అనేది శాశ్వతంగా దూరం చేయాలి అనేది జరగని పని. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వయసు మీద పడుతూ ఉంటుంది. శరీరంలో వయసు ప్రభావం వల్ల శరీర అవయవాలు బలహీనతని పొందుతూ ఉంటాయి. బలం తగ్గిపోతూ ఉన్నప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనేది మనం ఆలోచనే చేయకూడదు. కొన్ని మందులు వాడి తెచ్చుకున్నప్పటికీ దాన్ని పోకుండా నిలబెట్టుకునే టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, అవి చేసుకోవాలి. ముఖ్యమైనది ఏంటంటే లైంగిక సమస్యలు తగ్గాలి, మనకు అవి రాకూడదు అనుకుంటే ఫస్ట్ నరాల వ్యవస్థ, ఈ నర్వస్ సిస్టమ్ బలహీన పడకుండా చూసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. బాగా రక్తాన్ని పెంచి ఆకుకూరలు, కూరగాయలు, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి ఆహార పదార్థాలు బాగా వాడుకోండి. అలాగే ములక్కాయ, మునగాకు ఇలాంటివి కూడా ఆహారంలో తీసుకోండి. మీకు రక్తం మంచి శుద్ధిగా ఉండి రక్తంలో న్యూట్రిషన్ బాగా ఉంటే
బ్లడ్లో ఉన్న న్యూట్రిషన్ వల్ల నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది. అది శరీరంలో అన్ని అవయవాలు పీల్చుకొని బాగుంటాయి, శరీరం బాగుంటుంది. ఎప్పుడైతే శరీరంలో ఇలాంటి న్యూట్రిషన్ వేస్తూ ఉన్నామో, అలాగే డైలీ 1 అవర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న వాకింగో ఇంకోటో మీ శరీరానికి ఒక పని పెట్టండి. చెమట పట్టే విధంగా వ్యాయామం చేయండి. దీనివల్ల మీ శరీరం బలం తగ్గకుండా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా లైంగిక సమస్య అనేది రాకుండా ఉంటుంది. దాంతోపాటుగా చెడు అలవాట్లు, గుట్కా, సిగరెట్లు, మందు తాగటాలు ఇట్లాంటి అలవాట్లు తీసేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి ఉంటే కంట్రోల్లో పెట్టుకోండి. ఈ విధంగా చేస్తూ మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి. ఒక పావు గంట నుంచి గంట వరకు మీరు మెడిటేషన్కి కనుక ప్రాక్టీస్ చేస్తే మీ శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా కొంత కంట్రోల్లోకి వచ్చి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కూడా కంట్రోల్లోకి వచ్చి, హార్మోన్స్ కరెక్ట్గా పనిచేసి మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా లైంగిక సమస్యలు రాకుండా, లైంగిక బలం తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే తగ్గిపోకుండా ఒక 2 చిట్కాలు ఏంటంటే, పూర్తిగా అశ్వగంధాకు సంబంధించిన కాంబినేషన్స్ ఉంటాయి. అశ్వగంధ, బల, శతావరి ఇలాంటి మూలికల కాంబినేషను. ఇవి డైలీ పడుకునేటప్పుడు 1 లేక 2 ట్యాబ్లెట్లు వేసుకొని పాలు తాగి పడుకుంటే వాళ్ళకి జీవితంలో వీక్నెస్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే అరటిపండు టెక్నిక్ ఒకటి పాటించాలి. ఎప్పుడైతే సెక్స్ చేయబోతున్నారో, ఒక అరగంటలో సెక్స్కి వెళ్తామా అనుకున్నప్పుడు ఒక అరటిపండు తినండి. దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా ఉంటుంది, అంటే ఎనర్జీ బ్యాకప్ బాగా వస్తుంది. సెక్స్ చేసేటప్పుడు వీక్ అనిపించకుండా, డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అలాగే సెక్స్ చేసిన వెంటనే ఒక 5 నిమిషాల్లో, టైమింగ్ ఏం లేదు, చేసిన వెంటనే ఒక అరటిపండు తినండి. ఈ అరటిపండు టెక్నిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎటువంటి వీక్నెస్ రాకుండా రెండోసారి శృంగారంలో పాల్గొనడానికి కావాల్సిన ఎనర్జీని కూడా రీస్టోర్ చేస్తుంది. కాబట్టి అరటిపండుని ఈ విధంగా ఉపయోగించుకోండి. అటువంటప్పుడు జీవితంలో ఇలాంటి టెక్నిక్స్ పాటించే వాళ్ళకి జీవితంలో వీక్నెస్ తొందరగా రాదు, నరాల బలహీనత తొందరగా రాదు. అప్పుడు దీన్ని లైంగిక సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నమస్కారం.